హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. అవును, చెప్పడమే మర్చిపోయా. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నేను కొంచెం బాధగా కూడా ఉన్నా. ఎందుకంటే నాకు ఒక ఓన్ బ్రదర్ ఉంటే బాగుండని ప్రతి రాఖీకి ఫీల్ అవుతూనే ఉంటా. నిజంగా ఓన్ బ్రదర్ ఉంటే ఆ కేరింగ్, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రేమ అన్ని భలే ఉంటాయి. అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, లేని వాళ్ళకి ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు. నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా అంటే నాకు అంత పెద్ద ఫ్రెండ్ సర్కిల్ కూడా లేదులేండి. ఏదో సెలెక్టివ్ పీపుల్, కొంతమంది అంటే కూడా అది కూడా కాదు, 2-3 మెంబర్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ లిస్ట్ లో కూడా ఎవ్వరికి ఇట్లా ఓన్ గా బ్రదర్ అయితే లేడు. అందరు సేమ్ ఇట్లనే ఫీల్ అవుతారు అనమాట. అంటే నాకు కూడా ఉంటే బాగుండు అని. మేమైతే చిన్నప్పుడు ఎప్పుడో సెలబ్రేట్ చేసుకున్నాం ఈ రాఖీని. ఇంకా మేబీ 4th-5th క్లాస్ లో చేసుకుని ఉంటాం. ఇంకా అప్పటి నుంచి అయితే ఎప్పుడూ చేసుకోలేదు అసలు. అంటే బ్రదర్ లేదుగా, ఎలా చేసుకున్నాం అంటే మా పెద్దనాన్న కొడుకు అలా ఉండులేండి, అప్పుడు చేసుకున్నాం. కానీ ఇంక ఇప్పుడు చేయట్లేదు. మేము సెలబ్రేట్ చేసుకోకపోతే ఏంటి, ఇప్పటి నుంచి మా మా అక్క పిల్లలు అయితే ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. మేము సెలబ్రేట్ చేసుకోకపోయినా ప్రతి రాఖీకి మా అక్క పిల్లలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మాలా వాళ్ళు కూడా ఫీల్ అవ్వద్దు. అందుకే మేము డిసైడ్ అయినాం, మేము సెలబ్రేట్ చేసుకోకపోయినా ఇప్పుడు మా అక్కకి పిల్లలు ఉన్నారు, వాళ్ళతోనైనా చేయించాలని. మేము సెలబ్రేట్ చేసుకోకపోయినా ప్రతి రాఖీని మా అక్క పిల్లలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక చేసుకోలేదు. అంటే పండుగలు చేసుకోకూడదు కాబట్టి చేసుకోలేదు. మాలా వాళ్ళు కూడా ఫీల్ అవ్వద్దు. వాళ్ళైతే ఎప్పుడు ఫుల్ కొట్టుకుంటారు, కానీ వాళ్ళ మధ్య బయటి పర్సన్ వస్తే మాత్రం ఇద్దరు ఒకటైపోతారు. ఇవాళ ఈ స్పెషల్ డే రోజు మా పిల్లల మార్నింగ్ రొటీన్ అయితే చూద్దాం. ఏమేం స్పెషల్ చేశారో చూద్దాం. రోజు లేవండి లేవండి అని ఎంత లేపినా లేసేవాళ్ళు కాదు. ఇవాళ మాత్రం వాళ్ళంతటా వాళ్ళే త్వరగా లేసేసారు. అసలు చాలా అంటే చాలా త్వరగా లేచారు. ఇంకా మా అక్క బ్రష్ ఇచ్చేసింది, పేస్ట్ పెట్టేసి. రోజైతే బ్రష్ పేస్ట్ పెట్టించిన తర్వాత దగ్గర దగ్గర ఒక అర్ధగంట దాకా సాగవేకి రుద్దు అని చెప్పి చెప్పి స్కూల్ టైం అవుతుందిరా రుద్దురా అని అంటే అస్సలు నోట్లో పెట్టేవాళ్ళు కాదు. ఈ రోజు అయితే 2 minutes లో బ్రష్ చేసుకొని మరీ వచ్చేసారు ఇంట్లోకి. ఇంకా ఎర్లీగానే లేసారు కాబట్టి కాసేపు అయితే హోంవర్క్ చేసుకున్నారు. అప్పుడే ఇక మా అక్క బాదం కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది వాళ్ళకి. తినేసి హోంవర్క్ కంటిన్యూ చేశారు. కాసేపు అయినాక ఇంకా రోజైతే మార్నింగ్ పాలు తాగే అలవాటు ఉంది వాళ్ళకి. వేడి చేసుకొని వచ్చి ఇచ్చేసింది వాళ్ళకి. పాలు కూడా తాగేశారు. ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు పాలలో బిస్కెట్స్ తింటారు టిఫిన్ తిననప్పుడైతే. ఇంకా వాళ్ళ స్నానం కోసం అని వేడి నీళ్ళు కూడా పెట్టింది. వాళ్ళు పాలు తాగి అలా కాసేపు ఆడుకునేలోగా నీళ్ళు కూడా కాగుతాయని. ఈ రోజైతే మెయిన్ డ్రెస్ సెలెక్షన్. మరి మా వాడైతే ఆయన అనుకున్నదే కావాలంటాడు. అన్ని పట్టుబట్టి మరీ సాధిస్తాడు. ఇలాగే జాబ్ కూడా సాధిస్తే బాగుండు ఫ్యూచర్ లో. పోలీస్ అయిపోతాడంట. ఏమైతాడో మరి చూడాలి లాస్ట్ కి. ఎంతైనా ఫెస్టివల్ డే కాబట్టి నార్మల్ డే కన్నా కొంచెం ఎర్లీగా ఒక స్పెషల్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతారు. డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యారు. ఇక పెద్ద హడావుడి డెకరేషన్ లాంటిది అయితే ఏం లేదులేండి, సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళైతే. అక్క అయితే ఫస్ట్ రాఖీలు, కుంకుమ, అక్షింతలు, ఫ్లవర్స్, స్వీట్స్ ఏముంటే అవి ఇవన్నీ ఉండాలని ఏం లేదు, ఉన్న వరకు అక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్ని పెట్టింది, అరేంజ్ చేసి పెట్టింది. ఇక ఫస్ట్ అయితే ఇంకా బొట్టు పెట్టి రాఖీ కట్టింది. ఆ తర్వాత స్వీట్ తినిపించింది. ఫెస్టివల్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటిది, ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం. డైలీ బిజీగా ఉంటాం, ఇలాంటి అకేషన్స్ లో అందరం ఉండడం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. రాఖీ కట్టాక బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండు. రాఖీ పండుగ ఏపీ తెలంగాణలో కూడా డిఫరెంట్ గా ఉంటది. ఆంధ్రాలో అయితేనేమో బ్రదర్ రాఖీ కట్టించుకున్న తర్వాత ఆ సిస్టరే బ్రదర్ కాళ్ళు మొక్కుతది. ఎల్లవేళలా తనకు రక్షణగా ఉండాలని కోరుకుంటది. మళ్ళీ తెలంగాణలో అయితేనేమో రాఖీ కట్టిన తర్వాత ఆ సిస్టర్ కాళ్ళే బ్రదర్ మొక్కుతాడు. అది అంటే ఏజ్ తో సంబంధం లేదు, పెద్దయినా చిన్నయినా కాళ్ళు మొక్కుతాడు. ఆమె పట్ల కృతజ్ఞత తెలుపుతూ అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. ఈ ఈ ఈ డిఫరెన్స్ అయితే ఉంటది ఖచ్చితంగా. మా వోడైతే ఆ చిన్ని తమ్ముడు అక్కకి గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాడు. కానీ అది పంపినీకి నాకు కుదరలేదు, నా దగ్గరే ఉండిపోయింది. ఈ గిఫ్ట్ నీకోసమేరా చిట్టి తల్లి,
మీ చిట్టి తమ్ముడు నీకు ఇచ్చిన ఒక ఫస్ట్ గిఫ్ట్. ఇక ఎప్పటికీ మీరిద్దరు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాఖీ కట్టడం అయిపోతుంది. గిఫ్ట్ కూడా రెడీ ఇక. ఇక నెక్స్ట్ ఏంటి, ఇక ఫుడ్. రాఖీ స్పెషల్ గా ఇవాళ వాళ్ళకి చాలా ఇష్టమైన చికెన్ కర్రీ అయితే చేసిందంట మా అక్క. మా అక్క చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేస్తది. వాళ్ళకు కూడా చికెన్ కర్రీ అంటే ఎందుకో ఫుల్ ఇష్టం. అదొక ఎమోషన్ అన్నమాట చికెన్ అంటే. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా సైడ్ అయితే రాఖీ రోజు ఫుల్ నాన్ వెజ్ తింటారు. వచ్చిన అక్కలకి చెల్లెలకి అన్ని స్పెషల్స్ చేసి పెడతారు. అసలు రాఖీ పండుగ గురించి చూద్దాం. రాఖీ అంటే కేవలం ఆ అన్నయ్య లేదా తమ్ముడి చేతికి ఒక దారం కట్టడం మాత్రమే కాదు. దీని వెనుక ఒక అందమైన బంధం కూడా ఉంది. అన్నా చెల్లెలు, అక్క తమ్ముల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఒకరినొకరు తోడుగా ఉండాలనే భావన గుర్తు చేసుకునే రోజే రాఖీ పండుగ. నేనైతే ఇలాంటి ఎమోషన్స్ కి ఫుల్ కనెక్ట్ అయిపోతా. అంటే ఎక్కువ రిలేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏదున్నా వెంటనే అనేస్తా. అది అందరికీ నచ్చదు కదా, అందుకే ఏమో నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే ఉంటారు. కానీ ఉన్నది ఉన్నట్టు అనడం ఎప్పటికైనా మంచిదే. మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్ లో చెప్పండి. చిన్నప్పటి నుంచి అన్నదమ్ములతో ఎంత గొడవ పడినా, ఎంత అల్లరి చేసినా రాఖీ రోజు వచ్చిందంటే మాత్రం ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటది. ఆ ఫీలింగ్ ని నేనైతే మిస్ అయ్యా. ఏ అక్క అయినా ఏ చెల్లైనా రాఖీ కడుతున్నప్పుడైతే ఖచ్చితంగా మనసులో అనుకోవాలి, ఎప్పుడే ఇలాగే సంతోషంగా ఉండాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి అనే భావనతో అన్నకి లేదా తమ్మునికి బ్లెస్ చేస్తూ రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపించుకోవడం, గిఫ్ట్ ఇచ్చుకోవడం, ఇవన్నీ ఫెస్టివల్లో ఒక పార్టే. కానీ వాటికంటే ముఖ్యంగా మన బంధాన్ని గుర్తు చేసుకోవడం అనేది రాఖీ పండుగలో ఉన్న అసలు బంధం. కొంతమంది గిఫ్ట్ ఇవ్వలేదని కొంతమంది అలుగుతారు. కడితే ఇవ్వాలి అని కట్టించుకోకుండా ఉండడానికి కొంతమంది చూస్తారు. అలా ఎందుకు చేయాలి అసలు? ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ కోసం రిలేషన్నే ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు మా వోళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మంచిగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు. పెద్దయ్యాక వాళ్ళ స్టడీ, జాబ్ పర్పస్ ఎక్కడుంటారో ఏంటో. ఎక్కడున్నా సరే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటది. నేనైతే వాళ్ళకి అదే చెప్పా. ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడం, ఇలాంటి ఫెస్టివల్ ని చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు జాబ్ చేసినా ఏది చేసినా కూడా ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకోవాలి. అక్కనైతే నువ్వు బాగా చూసుకోవాలంటే వాడైతే నవ్వుతుండు. లాస్ట్ కి చెప్పేది ఏంటంటే, ఇప్పుడైతే చిన్న చిన్న వాటికే అక్క చెల్లెలు, అన్న తమ్ములు మాట్లాడుకోకుండా పంతంతో ఈగోగా ఉంటున్నారు. అలా అంటే అస్సలు ఉండకండి. హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి. ఇలాంటి చిన్న చిన్న మెమరీసే కదా మీ లైఫ్ ని చాలా ఆనందంగా మార్చేయి. ఇలాంటి మెమరీస్ అన్ని గ్యాదర్ చేసుకొని మీతో ఉంచుకోండి. అవును, మీకు చెప్పనే లేదు కదా, నాకు ఓన్ బ్రదర్ లేడు కానీ బ్రదర్ అయితే ఉండు. కానీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల ఈ రాఖీ సెలబ్రేట్ చేసుకోలేదు. హ్యాపీ రాఖీ అన్నయ్య, త్వరగా వచ్చేసేయి. రాఖీ పండుగ వ్లాగ్ ఇదేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.